ప్రైజ్లో ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాక్య అంశం ఏంటి అంటే గమ్యం తప్పినటువంటి గేహాజీ. గమ్యం తప్పిన గేహాజీ వాక్య భాగం వచ్చేసి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 15-16 వచనాలు మనము చూద్దాము. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయేలీలలో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటను మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైనా నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా 16వ వచనం చూసినట్లయితే, ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీయూ తీసుకొనను అని చెప్పాను. నయమాను అతన్ని ఎంతో బతిమాలినను అతడు ఒప్పక పోయెను. ఇక్కడ ఈ వాక్య భాగంలో మనకి నయమాను అదేవిధంగా ఎలీషా ఇద్దరు కూడా మనకి కనిపిస్తున్నారు. నయమాను ఎలీషా చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆ యొక్క యోర్దాను నదిలో దిగి కుష్ఠరోగము నుండి శుద్ధత పొందినట్టుగా మనము చూస్తున్నాము. నయమాను ఎలీషా చెప్పినటువంటి మాటల ప్రకారము యోర్దాను నదిలో 7 మార్లు మనకి కుష్ఠరోగము నుండి విడుదల పొంది ఉన్నాడు, శుద్ధత పొంది ఉన్నాడు, ఆ యొక్క రోగం నుండి విడుదల పొంది ఉన్నాడు. నయమాను ఈ యొక్క కుష్ఠరోగం నుంచి విడుదల పొందిన తర్వాత అందుకు కాను తన యొక్క కుష్ఠరోగము నయమైనందుకు కాను కొంత బహుమానంను తీసుకోమని ఇక్కడ నయమాను ఎలీషాను బతిమాలినప్పటికీ కూడా అతడు తీసుకొనలేదు. ప్రవక్త అయినటువంటి ఎలీషా నయమాను తెచ్చినటువంటి బహుమానములను తీసుకోలేదు. వాక్య భాగంలో మనం చూసినట్లయితే ప్రవక్త యొక్క మాట విని యోర్దాన్లో 7 మార్లు మునిగి తన కుష్ఠిని పోగొట్టుకున్న తర్వాత నయమాను కొంత బహుమానం తీసుకొచ్చి ఇక ఎలీషా ఎదుట ఉంచి తనను తీసుకోమని ఎంత బతిమెల్ల ఆడినా కూడా ఎలీషా తీసుకోలేదు. నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు నేనేమీయో తీసుకున్నానని ఇక్కడ చెప్పినట్లుగా మనము చూస్తున్నాము. అయితే ఈ యొక్క విషయంలో ఎలీషా సేవకుడైనటువంటి గేహాజీ కొన్ని తప్పుటడుగులు వేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇదే వాక్య భాగంలో తన యొక్క సేవకుడైనటువంటి ఎలీషా యొక్క సేవకుడైనటువంటి గేహాజీ ఇక తప్పుడు అడుగులు వేసినట్టుగా చూస్తున్నాము. గేహాజీ ఏం చేశాడనేది మనం ఒకసారి వాక్య భాగంలో చూద్దాము. ఆశించినటువంటి గేహాజీ అయి ఉంటున్నాడు. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము మనము 20వ వచనము చూసినట్లయితే, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెను. కానీ యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకుందని అనుకునేను. ఆశ కలిగినటువంటి గేహాజీ తను మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏమని, అతడు దైవజనుడైనటువంటి ఎలీషాకు సేవకుడు అయి ఉంటున్నాడు. ప్రవక్త అయినటువంటి ఎలీషాకు సేవకుడైనటువంటి గేహాజీ అదేవిధంగా సిరియనుడైనటువంటి యొక్క నయమాను తీసుకొని వచ్చినటువంటి వాటిని అంగీకరించడానికి నా యొక్క యజమానునికి మనసు లేకపోయింది. కానీ యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏమైనా తీసుకుంటానని అనుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. నయమాను తీసుకొచ్చినటువంటి బహుమానము పట్ల గేహాజీకి ఇక్కడ ఆశ పుట్టినట్టుగా మనము చూస్తున్నాము. నయమాను తీసుకొని వచ్చినటువంటి బహుమానములలో ఇక్కడ ఆశ అనేది కలిగింది గేహాజీకి. అదేవిధంగా వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేదు అంటున్నాడు ఇక్కడ గేహాజీ. ఆ యొక్క బహుమానములను అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేదు అని చెప్తున్నాడు. అయితే నేను అతన్ని కలుసుకొని ఏదైనా తీసుకుంటానని అతడు అక్కడ అనుకున్నట్టుగా మనము చూస్తున్నాము. నయమానును కలుసుకొని అక్కడ ఏదైనా తీసుకుంటానని అనుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. గేహాజీ తను అనుకున్నట్టుగా చూస్తున్నాము. నయమానును కలుసుకొనుటకు అతని రథము వెంబడి పరిగెత్తినాడు ఇక్కడ గేహాజీ. నయమానును కలుసుకొనుటకు అతని రథము వెంబడి పరిగెత్తాడు. ఆశ కలిగినటువంటి గేహాజీ అయి ఉంటున్నాడు. ఆశ కలిగినటువంటి గేహాజీ నయమాను తెచ్చినటువంటి బహుమానముల మీద ఆశ కలిగినటువంటి
ఇక గేహాజీ. ఎలీషా ప్రవక్త, జీవం నా యెహోవా జీవంతోడు నువ్వు తెచ్చిన దాంట్లో నేను ఏది ముట్టుకొని అన్నాడు ప్రవక్త. కానీ గేహాజీకి మాత్రము నయమాను తీసుకొచ్చినటువంటి బహుమానములలో ఆశ కలిగినట్టుగా చూస్తున్నాము. అదేవిధంగా మనము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మనము 21 నుంచి 23 వచనాలు కూడా మనం ఒకసారి చూసినట్లయితే, నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పాను. ఇక్కడ 21వ వచనంలో నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అందుకు క్షేమమా అని చెప్పాడు. ఇక్కడ నయమాను తన వెనుక నుంచి పరుగున వచ్చుచున్నటువంటి గేహాజీని చూచి తాను వెనుక తిరిగి గేహాజీ దగ్గరికి వచ్చి క్షేమమా అని అడిగినట్టుగా మనము చూస్తున్నాము. దానికి గేహాజీ కూడా నేను క్షేమమే అని ఇక్కడ చెప్తున్నాడు వాక్య భాగంలో. 5వ అధ్యాయము 21వ వచనంలో తన యొక్క రథము వెంబడి పరిగెత్తుకొని వస్తున్నటువంటి గేహాజీని కనుగొని ఇక నయమాను తన యొక్క రథంను దిగి క్షేమమా అని అడిగినట్టుగా గేహాజీ కూడా నేను క్షేమమే అని చెప్పినట్టుగా ఈ యొక్క వాక్య భాగంలో మనము చూస్తున్నాము. అదేవిధంగా 22వ వచనం 5వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనము చూసినట్లయితే, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యుద్ధకు ఇప్పుడే వచ్చిరి కనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడని ఇక్కడ చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. గేహాజీ ఇక్కడ నయమాన్తో మాట్లాడుతున్నాడు. ఎఫ్రాయిము మన్యం నుండి ప్రవక్తల శిష్యులలో 2 ఇప్పుడే నా యజమానుని దగ్గరకు వచ్చారు అని ఇక్కడ చెప్తున్నాడు. ప్రవక్తల శిష్యులలో ఎఫ్రాయిము మన్యం నుండి తన యజమానుని దగ్గరికి 2 మనుషులు వచ్చారు అని ఇక్కడ చెప్తున్నాడు. ఇక నయమాను గేహాజీ నయమానుతో చెప్తున్నాడు. అదేవిధంగా వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని నా యజమానుడు సెలవిచ్చుచున్నాడని ఇక్కడ గేహాజీ అబద్ధమాడినట్లుగా మనము చూస్తున్నాము. అబద్ధమాడినటువంటి గేహాజీ, ఆశపడినటువంటి గేహాజీ, అబద్ధమాడినటువంటి గేహాజీ వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని నా యజమానుడు సెలవిచ్చుచున్నాడని ఇక్కడ అబద్ధమాడినట్టుగా చూస్తున్నాము వాక్య భాగంలో. ఆశ కలిగినటువంటి గేహాజీ అదేవిధంగా అబద్ధమాడినటువంటి గేహాజీ అయి ఉంటున్నాడు. అదే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 23వ వచనము చూసినట్లయితే, అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి 2 సంచులలో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గేహాజీ ముందర వాటిని మోసుకొని పోయిరి అని వాక్య భాగము ఇక్కడ వివరిస్తుంది. నమ్మినటువంటి నయమాను వాటిని రెట్టింపు ఇచ్చి పంపినట్టుగా చూస్తున్నాము. గేహాజీ యొక్క మాటలు నమ్మినటువంటి నయమాను తను అడిగిన దానికంటే రెట్టింపు ఇచ్చి తనను పంపించినట్టుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాము. ఆశపడినటువంటి గేహాజీ అయి ఉంటున్నాడు. అబద్ధం ఆడినటువంటి గేహాజీ అయి ఉంటున్నాడు. ఎలీషా ప్రవక్త జీవం గల దేవుడు యెహోవాతోడు నేనేమి ముట్టుకోనని చెప్పాడు నయమాను తీసుకొచ్చినటువంటి బహుమానములలో. కానీ ఎలీషా సేవకుడైనటువంటి గేహాజీ మాత్రము ఆశపడినట్టుగా చూస్తున్నాము. అదేవిధంగా అబద్ధం ఆడి తన దగ్గర పైక 4 మనుగుల వెండిని 2 దుస్తుల బట్టలను తీసుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అదే 2వ రాజుల గ్రంథము మనము 5వ అధ్యాయము 25వ వచనము చూసినట్లయితే, అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి గేహాజీ నీవెచ్చట నుండి వచ్చితమని అతన్ని అడిగినందున వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదు అనెను. ఇక్కడ ఎలీషా ప్రవక్త గేహాజీని అడుగుచున్నాడు. నయమాను ఇచ్చినటువంటి వాటిని తీసుకొని వాటిని ఇంట్లో దాచుకొని తిరిగి ఎలీషా వద్దకు వచ్చి నిలబడినటువంటి గేహాజీతో ఇక నయమాను ఇచ్చినటువంటి వాటి తీసుకొని ఇంట్లో దాచుకొని తిరిగి ఎలీషా వద్దకు వచ్చి నిలబడ్డటువంటి గేహాజీతో ఇక ఎలీషా ప్రవక్త మాట్లాడుచున్నాడు. నువ్వెక్కడి నుండి వస్తున్నావు అని.
ఎలీషా అడగగా నేను ఎక్కడికి వెళ్ళలేదు అని గేహాజీ ఇక్కడ సమాధానం ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఎక్కడ నుండి వస్తున్నావని ఎలీషా గేహాజీని అడిగాడు. గేహాజీ నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇచ్చటినే ఉన్నాను అని మళ్ళీ అబద్ధము, రెండవ మారో అబద్ధం చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము గేహాజీని. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనము మనం ఒకసారి చూసినట్లయితే, అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను సంపాదించుకొనుటకు ఇది సమయమా అని వాక్య భాగము వివరిస్తుంది. ఇక్కడ ఎలీషా వానితో అంటున్నాడు, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రమును సంపాదించుకొనుటకు ఇది సమయమా అని. ఆ మనుషుడు నయమాను రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అనేసి ఎలీషా ప్రవక్త గేహాజీతో ఇక్కడ అంటున్నట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా ద్రవ్యమును వస్త్రమును సంపాదించుకొనుటకు ఇది సమయమా అని ఇక్కడ ఎలీషా ప్రవక్త ఇక గేహాజీతో అన్నట్టుగా మనము చూస్తున్నాము. ఎలీషా యొక్క మనస్సు ఏక గేహాజీ వెంబడి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా ద్రవ్యము సంపాదించుటకు ఇది సమయమా అని అడిగినట్టుగా కూడా మనము చూస్తున్నాము. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని చెప్పగా అతడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళెను అని వాక్యము మనకి వివరిస్తుంది. కాబట్టి నయమానును అంటినటువంటి కుష్ఠరోగము నీకును నీ సంతతి వారికి సదాకాలము అంటియుండునని ఎలీషా ఇక్కడ చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. ఎలీషా నోటి నుండి వచ్చినటువంటి మాట వెంటనే ఇక్కడ గేహాజీ తెల్లనైనటువంటి కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళినట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము. ద్రవ్యమును వస్త్రమును సంపాదించుకొనుటకు ఇది సమయమా అనేటువంటి ప్రశ్న ఎలీషా ఎందుకు వేశాడు గేహాజీతో అని మనం ఒకసారి చూసినట్లయితే, ద్రవ్యమును వస్త్రములను సంపాదించుకొనుటకు ఇది సమయమా అని ఎందుకు ఎలీషా ప్రవక్త గేహాజీతో అన్నాడు అంటే, అది గేహాజీ అభిషేకము పొందుకున్నటువంటి సమయాన్ని సూచిస్తుంది. ఆ సమయం అనేది గేహాజీ అభిషేకాన్ని పొందుకున్నటువంటి సమయంగా మనకి సూచిస్తుంది. ఏలియా తర్వాత ఎలీషా ఇక్కడ ప్రవక్తగా వచ్చాడు. ఏలియా తర్వాత ఏలియా మీద ఉన్నటువంటి రెండంతల ఆత్మను కావాలని ఎలీషా అడిగినప్పుడు ఏలియా తర్వాత ఎలీషా ప్రవక్తగా వచ్చాడు. ఎలీషా తర్వాత గేహాజీ ప్రవక్తగా అభిషేకము పొందవలసినటువంటి వాడు. ఎలీషా తర్వాత గేహాజీ ప్రవక్తగా అభిషేకము పొందాలి. కానీ ఆ సమయంలో ఎప్పుడైతే గేహాజీ అభిషేకము పొందాలో ఆ సమయంలో ద్రవ్యము కొరకు పరిగెత్తి తన అభిషేకాన్ని కోల్పోయినాడు గేహాజీ. అభిషేకము పొందాల్సిన సమయంలో ద్రవ్యము కొరకు పరిగెత్తి తన అభిషేకాన్ని కోల్పోయినట్టుగా చూస్తున్నాము. అభిషేకాన్ని కోల్పోయినటువంటి గేహాజీ, ఆశపడిన గేహాజీ, అబద్ధమాడిన గేహాజీ, అదేవిధంగా అభిషేకాన్ని కోల్పోయినటువంటి గేహాజీ అయి ఉంటున్నాడు. దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకునేటువంటి సమయంలో, లేక దేవుడే బలంగా వాడుకునేటువంటి సమయంలో, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకునేటువంటి సమయంలో, లేదా దేవుడు మనల్ని బలంగా వాడుకునేటువంటి సమయంలో ధనము మీద ఆశ కలిగి నయమాను లాంటి వ్యక్తుల వెంబడి ఒకవేళ మనము పరిగెత్తుతున్నామేమో, దేవుడు అభిషేకించే సమయంలో బలంగా వాడుకునేటువంటి సమయంలో నయమాను లాంటి ధనము కలిగినటువంటి వ్యక్తుల కొరకు మనము పరిగెడుతున్నామో, అలాంటి వ్యక్తుల వెంట మనము పరిగెడుతున్నామేమో ఒక్కసారి మనల్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా మనల్ని మనము ఫలితంగా ఆ యొక్క వెంబడి మనము పరిగెత్తడం ద్వారా ఫలితంగా మన సేవ జీవితంలో దేవుని యొక్క అద్భుతాలను మనము చూడలేకపోతున్నాము. ధనము వెంబడి పరిగెత్తడం ద్వారా దేవుని యొక్క అద్భుతములను మనము చూడలేకపోతున్నాము. దేవుడు అభిషేకిద్దామని ఎప్పుడైతే అనుకుంటున్నాడో, దేవుడు ఎప్పుడైతే నేను బలపరిచి బలంగా వాడుకుందామని అనుకుంటున్నటువంటి సమయంలో నయమాను లాంటి ఈ యొక్క వ్యక్తుల వెంబడి
నీవు ధనము కోసము పరిగెడుతున్నట్లయితే ఫలితంగా నీ యొక్క సేవ జీవితంలో నీవు అద్భుతములను చూడలేవు. కనుక మనము అలాగన ఉండకుండా, ఆ విధంగా ఉండకుండా ప్రతి విషయంతో దేవుని మీద ఆధారపడి ఈ లోకంలో మనము జీవించాలి. అన్ని విషయములలో దేవుని మీద ఆధారపడి. నిజంగా ఏలియా తర్వాత ఎలీషా ప్రవక్త అయినాడు. ఎలీషా తర్వాత కావలసినటువంటి వాడు, కానీ తన సంతతంతా కూడా కుష్ఠరోగము కలిగినట్టుగా మనము చూస్తున్నాము. ఆశ కలిగినటువంటి గేహాజీ, అబద్ధమాడిన గేహాజీ, అభిషేకాన్ని కోల్పోయినటువంటి గేహాజీ. అలా గేహాజీ వలె మనం ఉండకుండా నయమాను లాంటి వ్యక్తుల వెంబడి ఈ లోక ధనం కోసము మనము పరిగెత్తకుండా దేవుని యొక్క అభిషేకాన్ని, దేవుడు మనల్ని బలపరిచేటువంటి ఆ సమయాన్ని వదులుకోకుండా దేవుని చేతిలో బలమైనటువంటి ఆయుధములుగా వాడబడుతూ దేవుని ద్వారా అద్భుతములు చేస్తూ ఈ లోకంలో మనము జీవించాలి. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు తన వాక్య భాగం ద్వారా, మొదట నా నీతిని నా రాజ్యంను వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుకరించబడను. సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ కోసము నా కోసము సృష్టిలో సమస్తమును కూడా మన కోసము మాత్రమే సృష్టించినటువంటి దేవుణ్ణి విడిచి ఈ లోక ధనము కోసము నువ్వు వెంబడించినట్లయితే దేవుడు చేసేటువంటి అద్భుతాలను నువ్వు చేయలేకపోతావేమో. ప్రవక్త కావలసినటువంటి గేహాజీ కుష్ఠరోగము తెచ్చుకున్నాడు. గేహాజీ వలె కాకుండా మనము దేవుడికి ఇష్టమైనటువంటి బిడలంగా అభిషేకము పొంది బలమైన సేవ చేస్తూ అద్భుతాలను చేస్తూ ఏలియాను దేవుడు కొనిపోతున్నప్పుడు ఎలీషా అంటాడు రెండంతల ఆత్మ కావాలని. అలాంటి ఆశ కలిగి మనం ఈ లోకంలో జీవిద్దాము. గేహాజీ వలె కాక దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.